9వ డివిజన్ బైపాస్ రోడ్ నందు నెల్లూరు రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకి పార్లమెంట్ అభ్యర్థి ఉప్పల రాజుకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఇండియా కూటమి యొక్క కలయిక భారతదేశ యొక్క మార్పుకు చిహ్నం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చూసాం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతదేశ ప్రజలు లౌకికవాది పార్టీ దాన్ని ఓడించడం జరిగింది. దాని ప్రభావంగా ఈరోజు భారతదేశంలో గతంలో ఏవైతే బిఎస్ఎన్ఎల్ కానీ రైల్వేస్ కానీ ప్రతిదీ కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు దేశానికి చేసింది ఏమీ లేదు, కేవలం హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేయడం జరిగింది. ఈరోజు కమ్యూనిస్టులను తగ్గించేసి కాంగ్రెస్ను తగ్గించేసి వాళ్ళు హిందూ ముస్లింలు అని చెప్పేసి వాళ్ళు యొక్క బీజేపీ వాళ్ళు హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం జరిగింది. అయితే మా పోరాటం ఒకటే, ఈ దేశ సంరక్షణ, ఈ దేశ భవిష్యత్తు. కాబట్టే మేమంతా కలిసి ఈరోజు మన భారతదేశంలో ఒక ఇండియా కూటమి అని చెప్పేసి ఏర్పడింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మేమందరం కలిసి పోటీ చేస్తున్నాం. మమ్మల్ని ఆదరించాల్సిన అవసరం భారతదేశ ప్రజలకు ఉంది, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మన రాజ్యాంగం కూడా ఉండదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు చెప్పడం జరిగింది, ఈసారి గనక భారతదేశంలో బీజేపీ గన వస్తే భారత రాజ్యాంగం ఉండదు, ఎస్సీ ఎస్టీ సోదరులకు వచ్చే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయి, ముస్లింలకు వచ్చే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయి. కాబట్టి ఈ దేశంలో శాంతి ఉండదు, అశాంతి మేలుకుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. రాబోయే భయానకాన్ని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చేసే చేష్టాలు అలా ఉన్నాయి. ఈరోజు మన ఆంధ్రాలో ఇద్దరు కూడా బీజేపీకి తొత్తులుగా మారారు. వీళ్ళిద్దరూ కూడా బీజేపీ భుజాన ఎక్కున్నారు. ఈరోజు మీరు చూడండి, గతంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ఆర్సీకి కానీ సిఏకి కానీ ఆ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఏ ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఏ ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి మనకు రాజ్యాంగం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మనమందరం శ్రమించి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది ఎందుకంటే మళ్ళీ ఇటువంటి రాక్షసుల చేతిలో పెట్టడానికి కాదు, మనమందరం స్వాతంత్రంగా జీవించడానికి, మనకు స్వాతంత్ర హక్కులు కలిగి ఉన్న వాళ్ళం మనం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇస్తే నాశనం అయిపోతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఈరోజు విశాఖపట్నం పోర్టుని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని, అట్లాగే మన నెల్లూరులో ఉన్నటువంటి నేల్టోరు జన్కో ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేదాని కోసం, అదానికి అప్పగించేదాని కోసం దేశంలో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ అన్ని ఇబ్బందులను తట్టుకొని నిలబడగలిగే విధంగా ప్రభుత్వానికి బాధ్యతగా ఉన్న సంస్థ ఎల్ఐసిని ప్రైవేటీకరించడానికి కోసం, అట్లాగే రైల్వేల ప్రైవేటీకరణ కోసం ఎక్కడైతే ఆదాయాలు బాగా వస్తూ ఉన్నాయో అలా ఆదాయాలు బాగా వస్తూ ఉండేటువంటి అన్ని సంస్థల్ని అదానీ అంబానీ లాంటి వ్యక్తులకి అప్పగించే దానికోసంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పనిచేస్తోంది. అంతేకాకుండా
ఈ దేశంలో మతపరమైన విభజన తీసుకొచ్చి హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణలు రేగొత్తించే విధంగా చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, అట్లాగే మన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వేస్తాము, మనస్ఫూర్తిగా అమలు చేస్తాము అనే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ చెప్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ పార్టీకి ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ పూర్తిగా కొమ్ము కాస్తా ఉన్నాయి. అందుకని బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీని, వైసీపీ పార్టీని ఓడించి వామపక్షాలు అట్లా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫయాజ్ గారికి హస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసింది గారు. అలాగే పార్లమెంటు స్థానానికి మన మాజీ జిల్లా కలెక్టరు కుప్పుల రాజు గారికి హస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.